దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుడు ఒకడు ఉన్నాడు అని నువ్వు ఆ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నీవు అంధకారంలో ఉన్నా నీకు వెలుగే అక్కడ. నీ ఎప్పుడూ కూడా పచ్చని పచ్చిక దగ్గర, పచ్చిక బయల్లో నిన్ను పరుండ చేస్తాడు ఆయన. ఎప్పుడు నీ కరువు అంటే ఏంటో, కాటకం అంటే ఏంటో తెలియకుండా ఆయన పెంచుతాడు. ఎలాగో తెలుసా, అడవిలో సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మాటను వినేవారుగా ఉండాలి, దేవుని స్వరమును వినగలిగే వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధులు దేవుని మాటను విన్నారు, వారు దీన స్థితి నుండి హెచ్చించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చించబడుతూనే ఉన్నారు. వారి పిల్ల తరములు కూడా వారి హెచ్చింపు పొందారు. కొందరు దేవుని మాటను విన్నారు, లోబడ్డారు, ఎదిగారు, హెచ్చించబడి కొంతకాలం అయిన తర్వాత, హెచ్చింపు దశ వచ్చిన తర్వాత, దీవెన కలిగిన తర్వాత తిరుగుబాటు చేశారు, దేవుని మాటను తృణీకరించారు, దేవుని మాటను లెక్క చేయలేకపోయారు, మరలా అధపాతాళానికి తొక్కబడ్డారు. కాబట్టి మనం ఈరోజు లాగున్నా, రేపు ఇంకొక లాగున్నా, ఎంతటి వారమైనా దేవుడు మనల్ని ప్రేమించి ఎంత వృద్ధిపరిచినా మనం ఎప్పటికీ దేవుని గణపరిచే వారిగానే ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికీ దేవుని మాట వినేవారిగానే ఉండాలి. ఒక చిన్న బిడ్డ ఒక తండ్రి దగ్గర కూర్చుని ఎలా వింటాడో, ఒక మంచి విద్యార్థి ఆ దేవుని యొక్క ఉపాధ్యాయుని ఎదుట కూర్చుని ఎలా వింటాడో, అలాగూ మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. అలాగ వింటే దేవునికి చాలా, అందుకే ఆయన అంటాడు, బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో అసలు శ్రేష్టమైనది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, మంచిది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. దేవుడు కొన్నింటి దగ్గర శ్రేష్టమైనది, మంచిది అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. అవి మానేసి అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఇది తినొచ్చా, అది తినొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇవే జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రశ్నలే మిగిలిపోతున్నాయి కానీ చెప్పిన దాన్ని చెయ్యట్లేదు. చేయగలిగి ఉండి కూడా చేయలేకపోయిన పరిస్థితులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పింది వింటే అదే నీ జీవితానికి మేలు, అంతే. ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు చెప్పింది నువ్వు వినాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. నువ్వు అనుదినము దాన్ని ధ్యానం చేసుకో, దాన్ని చదువుకో. నీకు అర్థం కాకపోయింది ఉంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకో, దైవజనులు అడుగు, ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకో, అర్థం చేసుకో, దాని ప్రకారంగా జీవించు. పరలోక రాజ్యం నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడితే